తల వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. నాతో మాట్లాడయ్యా, నన్ను దర్శించు ప్రభువా. నీ మాట కోరిక ఎదురు చూస్తున్నాను ప్రభువా. నీ పలికితే నాకు మేలు ప్రభువా. నీ దర్శనమే మాకు చాలు ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. నీవు పలికితే మాకు మేలయ్యా, నీవు పలికితే మాకు మేలయ్యా, నీ దర్శనమే మాకు చాలయ్యా, నీ దర్శనమే మాకు చాలయ్యా. మాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు మయ్యా. మాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు మయ్యా. అయ్యా, మాతో మాట్లాడు నాయన, మమ్మల్ని దర్శించు ప్రభు అని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి యేసయ్యా, నీ బంగారు పాదాలకు వెళ్ళని స్తుతులు స్తోత్రం చెల్లిస్తాము నాయన. నీవు గొప్ప దేవుడవు, ఆశ్చర్యకరుడవు, జీవముల తండ్రివి నీ కొంచెం తెలుస్తాం ప్రభు. నీవు ఉద్దేశించిన సంగతులు ప్రభు తండ్రి, అవి సమాధానకరమైనవి ప్రభు. నీ కొంచెం తెలుస్తాం ప్రభు. కొద్ది నిమిషాలు ప్రభు నీ వాక్యం ధ్యానించబోతుండగా నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారోగ్యం చేయండి. మీరు మాత్రమే మాతో మాట్లాడి మహిమ పొందని ప్రార్థిస్తాము నాయన. మనిషి గారిని మాట ప్రయోజనం లేదు నాయన. ఆత్మదేవా, నీ సత్య సారాంశంతో, సత్య ప్రజలతో ఆదరణ కలిగించే మాటలు, జీవం కలిగించే మాటలు ప్రభు, బ్రతుకును మార్చే నీ మాటలతో ప్రభు తండ్రి మాట్లాడి మహిమ పొందమని నన్ను మీ సెలవు చాట మరుగుపరుచుకున్నాను. నీకే సమస్త ఘనత మహిమ ఆరోపించుకుంటూ నజరుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. నా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థనా టీవీ వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేక హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, నా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థనా టీవీ వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేక హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేక ఆహ్వానాన్ని నేను పలుకుతున్నాను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశం ఏంటి అంటే, క్రీస్తు రాకడ కొరకు సిద్ధపాటు. టు బి ప్రిపేర్డ్ ఫర్ సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క రెండవ రాకడకు వధువు సంఘముగా ఏ విధంగా మనం సిద్ధపడుతున్నాం, ఎప్పుడు యేసు ప్రభు వస్తున్నాడు అని మనము చర్చించేదానికంటే కూడా మనము ఎంత సిద్ధంగా ఉన్నాం క్రీస్తు ప్రభువును ఎదుర్కోవటానికి చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు మనం చదువుకుందాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలియున్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనెను తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనెను తీసుకొని పోయేది. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొనరండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలు చక్కపరిచిరి. గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మా నూనెలో కొంచెము మా కీయుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కునుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా, మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మిమ్ము నెరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ వాక్య భాగం ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, హౌ
ప్రిపేర్డ్ ఆర్ వీ టు రిసీవ్ ఆర్ కింగ్, ఆర్ లార్డ్ జీసస్? యేసుక్రీస్తు ప్రభువును ఎంతమంది ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాం? ఎంతమంది ఆయనను చూడటానికి సిద్ధంగా ఉన్నాం? వాక్యం సెలవిస్తూ ఉంది, లేఖనం సెలవిస్తూ ఉంది, యేసు ప్రభు రెండవ రాకడ ఏ విధంగా ఉంటుంది, యేసు ప్రభు ఏ విధంగా వస్తాడు. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును, ఆయన పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకొద్దురు. అవును, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఈ మాటను చూస్తూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాగ వస్తారు అన్నప్పుడు, యోహాను భక్తుడు దర్శనం చూస్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధుడైన యోహాను దర్శనం చూస్తూ ఆయన చెప్తున్న మాట ఏంటిదంటే, ఆయన మేఘారుడై వస్తూ ఉన్నాడు. ఎలా వస్తున్నాడు చూడండి, ప్రతి నేత్రము ఆయనను చూచును. ఎవ్రీ ఐ షల్ సీ గాడ్, బిహోల్డ్ ఎవ్రీ వన్ విల్ సీ అనే మాట మనం చూస్తాం. ప్రతి ఒక్కరు కూడా చూస్తారు. ఎవరెవరు చూస్తారో రాయబడుతుంది చూడండి, ప్రతి నేత్రము ఆయన చూచును. ఎవరెవరు చూస్తారంటే అంటున్నాడు, ఆయన పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. అవును, ఆమేన్. భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందురు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ ఆత్మీయంగా సిద్ధపడుతున్న మనకు, లేదా ఆత్మీయంగా సిద్ధపడుతున్న వారికి అది అద్భుతమైన రాకడ, అది చాలా ఆహ్లాదమైన రాకడ. ఎందుకంటే ఆ వధువు సంఘమైన మనము ఆ వరుణ్ణి ఎదుర్కోబోతా ఉన్నాం. ఒక పెండ్లి కుమార్తె ముఖంలో ఎటువంటి ఆనందం, సంతోషం పెండ్లి కుమారుని చూసినాక ఉంటుందో, చూసిన తర్వాత ఉంటుందో, అదే విధంగా ఈరోజు యేసు ప్రభును చూడబోతున్న మనము కూడా అటువంటి ఆనందంతో, అటువంటి సంతోషంతో ఉండబోతా ఉన్నాం. అది ఆత్మీయంగా, ఆత్మ మూలముగా జన్మించిన వారికి. అయితే శారీరకంగా చూడండి, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనము. ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. శరీరము నుండి విత్తువాడు అంటే శరీర ప్రకారంగా జీవిస్తున్న వానికి రాకడ ఎలాగుంటుందంటే రొమ్ము కొట్టుకునేలాగుంటుంది, భయముగా ఉంటుంది. కానీ ఆత్మ మూలముగా జన్మించిన వానికి, లేదా ఆత్మ చేత విత్తబడిన వారికి చూడండి ఎలా ఉంటుందో, నిత్య జీవం అనే పంట కోసెదరు. దే విల్ రీప్ ద సీడ్ ఆర్ ద ఫ్రూట్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. నిత్య జీవం అనే పంట కోస్తారు. ఎప్పుడు మనం కోస్తామంటే సిద్ధపడి ఉన్నప్పుడు. అందుకే సిద్ధపాటు అనే మాట మనం చూస్తున్నాం. చూడండి, ఈ కన్యకలు మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త చదవబడిన లేఖన భాగంలో 25వ అధ్యాయంలో మొదటి రాకడ యేసు ప్రభు, ఫస్ట్ అడ్వెంట్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క మొదటి రాకడ ఏ విధంగా ఉన్నింది? ఏ విధంగా ఉన్నిందనంటే ఆయన మానవుడిగా వచ్చాడు, మానవ స్వరూపాన్ని దాల్చుకున్నాడన్న మాట మనం చూస్తున్నాం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తురిగా చేసుకొనెను అనే మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం చూస్తాం. 6వ వచనం చూసినప్పుడు దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టుకున్న భాగ్యమని ఎంచుకొనలేదు కానీ అని చెప్తూ 7వ వచనం వచ్చేసరికి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని అనే మాట మనం చూస్తున్నాం. మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపము ధరించుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే రెండవ రాకడ మనం చూస్తూ ఉన్నాం. ఏ విధంగా రాబోతున్నాం మనం చూసాం. ఆయన మేఘారుడై వస్తున్నాడు, అంటే ఒక రాజు వలె రాబోతున్నాడు. ఒక రాజు ఏ విధంగా అయితే వస్తున్నాడో ఆ విధంగా ఆయన రాబోతున్నాడు. దీనుడుగా, సాత్వికుడిగా వచ్చాడేమో, కొదమ సింహము వలె, యూదా గోత్రపు సింహం వలె ఆయన రాబోతున్నాడు. ఈ 25వ అధ్యాయం కూడా చూస్తున్నప్పుడు అక్కడ 24వ అధ్యాయంలో మత్తయి సువార్తలో యేసు ప్రభు రాకడ ఎలాగ ఉంటుందని శిష్యులు అడిగినప్పుడు ఆయన కొన్ని సూచనలు చెప్తూ వచ్చాడు. సూచనలు చెప్తూ 25వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి ఆయన ప్రారంభిస్తున్న పదజాలం చూడండి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన
10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఈ 10 మంది కన్యకలు మనం చూస్తూ ఉన్నప్పుడు వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. ఒక 5 మంది కన్యకలేమో బుద్ధి లేనివారుగా ఉన్నారు, 5 మంది ఏమో బుద్ధి గలవారిగా ఉన్నారు. మొదటిగా వీరి వ్యత్యాసం మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ బుద్ధిగల కన్యకలు ఏం చేస్తున్నారంటే తమతో దివిటీలు పట్టుకోవడమే కాదు కానీ సిద్ధిలలో నూనె వారు తీసుకొని వెళ్తూ ఉన్నారు. వెల్ ప్రిపేర్డ్. ఈ రెండవ తెగ ఎవరైతే ఈ బుద్ధి లేని కన్యకలు ఎవరైతే ఉన్నారో వీరు దివిటీలు వారితో ఎత్తుకొని పోతా ఉన్నారు కానీ తీసుకొని వెళ్తూ ఉన్నారు కానీ సిద్ధిలలో నూనె లేని పరిస్థితిలో ఉన్నారు. ఈ బుద్ధిగల కన్యకలు ఎవరికి సాదృశ్యంగా కనపడుతున్నారంటే ఆత్మ మూలముగా జన్మించిన వారితో కనపడతా ఉన్నారు. బుద్ధి లేని వారిని మనం చూస్తున్నప్పుడు వారు శారీర మూలముగా లేదా శారీరక ఇచ్చలతో బ్రతుకుతున్న వారిగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నప్పుడు ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. ఫర్ యువర్ అండర్స్టాండింగ్, మీకు అర్థం కావటానికి, మనకు అర్థం కావటానికి ఆ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ చూడండి, శారీరకంగా విత్తువారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే శారీరక కోరికలు, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఈ 3 ఆశలతో వారి జీవితాన్ని పతనం చేసుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు వాక్యం వింటూ ఈ 3 ఆశలు కలిగి మనం పతనం చేసుకుంటూ ఉంటే ఈరోజు ప్రభు పాదసన్నిధికి వద్దాం. అయ్యా, నేను ఆత్మ మూలముగా ఉండాలి ప్రభువా, నేను నిత్యాగ్నికి పాత్రుణ్ణి కాదు ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలి. అందుకే మనం చూస్తాం, చూడండి మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండువారిని చూచి శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. అపవాదికిని వానికి సిద్ధపరిచిన దూతలకును ఏం చేయాలంటున్నా అక్కడ చూడండి, ఆ నిత్యాగ్నికి మీరు వెళ్ళండి అంటున్నాడు. అంటే ఇది మన కోసం సృజింపబడింది కాదు ఈ నిత్యాగ్ని, ఈ నరకాగ్ని. అపవాది వాని అనుచరులకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ సిద్ధపాటుగల కన్యకలు, మనం బుద్ధిగల కన్యకలు చూస్తూ ఉన్నప్పుడు వారు సిద్ధులలో నూనె తీసుకువెళ్తూ ఉన్నారు. బుద్ధిహీనులు మాత్రం సిద్ధులలో నూనె తీసుకొని వెళ్ళట్లేదు. వారు ఏమనుకుంటున్నారంటే ఈ దివిటీలు ఆరిపోయినా మా పక్కవారు ఉన్నారులే, ఈరోజు పరలోక రాజ్యానికి కూడా మనం చేరాలని అర్హులము కావాలి అన్న ప్రతిసారి కూడా మన జీవితంలో ఏముంటుందో తెలుసా, ఈ పాస్టర్ గారు బాగున్నారులే, ఆ సేవకుడు బాగున్నాడులే, ఆ సువార్థికుడు బాగున్నాడులే, ఈ విశ్వాసురాలు బాగుందిలే, ఈ విశ్వాసం కలిగిన వ్యక్తున్నారులే, వీళ్ళందరూ బాగుంటే, మా సంఘం బాగుంటే నేను కూడా పరలోక రాజ్యం పోతాలే అనే ఒక ధోరణిలో ఈరోజు మనం జీవిస్తూ ఉన్నాం. అయితే వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉన్న మాట చూడండి, సత్యం చెప్తుంది చూడండి. ఆ సత్యం ఏంటంటే చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. వాని క్రియ చొప్పున, నేను బాగున్నాను కదా, నా తండ్రి బాగలేడు కదా, నా తండ్రి బాగున్నాడు కదా, నా తండ్రి సేవ చేస్తే నేను బాగా చేస్తున్నాను కదా, మా తల్లి ఇంకా బంధుమిత్రులు బాగున్నారు కదా, నేను వెళ్తానులే, తోటి సహోదరుడు నాతో బాగున్నాడు కదా, ఆయన ఉన్నాడు కదా, ఆయనతో పాటు నేను పరలోకానికి వెళ్తాలే అనుకుంటున్నాం. కానీ వాని క్రియ చొప్పున అనే మాట మనం చూస్తున్నాం. హూ ఎవర్ యు ఆర్ వాచింగ్ దిస్ లైఫ్, ఎంత గొప్పవారమైనా కావచ్చు, ఈరోజు వాక్యం సెలవిస్తూ ఉంది, వాని క్రియ చొప్పున దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ బుద్ధిగల కన్యకలు సిద్ధులలో నూనె తీసుకువెళ్తూ ఉన్నారు. బుద్ధి లేని కన్యకలు ఏం చేస్తున్నారంటే అస్సలు వారు సిద్ధపడి లేరు, దివిటీలు మాత్రమే చక్కపరుచుకొని వెళ్ళిపోతూ ఉన్నారు.
ఎప్పుడైతే పెండ్లి కుమారుడు కేక వినబడతా ఉందో వాళ్ళు ఏం చేస్తున్నారంట, సిద్ధపరచుకుంటా ఉన్నారు. చూడండి, కన్యకలందరూ లేచి తమ దివిటీలు చక్కపరిచిరి, కానీ గల కన్యకలు ఏం చేస్తూ ఉన్నారంటే వారు సిద్ధుల్లో నూనె పెట్టుకొని ఆ సిద్ధపాటు కలిగి ఉన్నారు. కానీ ఈ బుద్ధి లేని కన్యకలు మనం చూస్తూ ఉన్నప్పుడు వారు సిద్ధపడి కనపడట్లేదు. అందుకే ఇక్కడ చూస్తూ ఉన్నాం, చూడండి, వారు కొనబోచుండగా వాళ్ళు అంటున్నారు, ఆ బుద్ధిగల కన్యకలతో వాళ్ళు అంటున్న మాట ఏంటో తెలుసా, మేము పోయి మర్చెంట్స్ దగ్గరికి పోయి వి విల్ గెట్ సమ్ ఆయిల్, మేము అక్కడికి పోయి సిద్ధులలో నూనె పట్టుకొని వస్తాం. కొంతమంది వ్యాపారుల దగ్గర పోయి మేము ఊరికి పట్టణానికి వెళ్ళి అక్కడికి పోయి మేము అంగడికి వెళ్ళి కొనుక్కొని వస్తాం. వారు కొనబోచుండగా, మాట చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి, వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. ఎన్నో ఏళ్ళ నుంచి క్రైస్తవులమని చెప్తా ఉన్నాం, ఎన్నో ఏళ్ళ నుంచి నేను భక్తిని పాటిస్తున్నానని చెప్తున్నాం, కానీ మన జీవితంలో ఏం తెలుసా, ఆత్మ స్వభావం లేదు, ఆత్మీయ జీవితం లేదు. ఆత్మీయ జీవితం లేక, ఆత్మ స్వభావం లేక, మన జీవితంలో క్రీస్తును పోలిన జీవితం లేక మన జీవితాల్లో ఈ దివిటేలను ఆర్పేసుకుంటా ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, ఆర్పేసుకుంటున్నప్పటికీ కూడా ఈరోజు ఒక గొప్ప శుభవార్త దేవుడు ఇస్తుంది తెలుసా, ఆయన ఇంకా సమీపంగా ఉన్నాడు. హీ స్టిల్ విత్ యూ. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోతాను ప్రభువా, నేను ఎక్కడికి పోయినా నువ్వు అక్కడ ఉన్నావయ్యా. ఈరోజు ఈ మాటని జ్ఞాపకం చేసుకుందాం. ఈ సిద్ధపాటు మనం కలిగినప్పుడు వారితో మనం వెళ్ళటానికి అర్హత దేవుడు ఇస్తున్నాడు. ఈ బుద్ధి లేని కన్యకలు మనం చూస్తూ ఉన్నప్పుడు వీరు ఆత్మ మూలముగా వారు లేరు అని చెప్తున్నాం, అంటే శారీరకంగా వారు ఉన్నారు. బుద్ధిగల కన్యకలు ఆత్మీయంగా ఉన్నారు. రెండవ వ్యత్యాసానికి వచ్చేసరికి ఈ బుద్ధి లేని కన్యకలు మనము గమనిస్తూ ఉన్నప్పుడు వీరి జీవితంలో ఏమీ లేదు అని గమనిస్తూ చూడండి, అందుకు బుద్ధిగల కన్యకలు మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కోండి చెప్పిరి. కొనబోచుండగా నో ప్రిపరేషన్, వీరి జీవితంలో ఏమీ లేదనంటే ప్రిపరేషన్ లేదు, సిద్ధపాటు లేదు. కానీ ఈ బుద్ధిగల కన్యకలు ఏముందంటే సిద్ధపాటు కలిగి ఉన్నారు. సిద్ధపాటు కలిగి ఉన్నారు కాబట్టే చూడండి, వారు వెళ్తానే వాళ్ళు ఏమయ్యారు చూడండి, వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. దే గాట్ ఎంటర్డ్. ఎందుకు వెళ్ళగలిగారు అనంటే వారు ప్రభువును కలిగి ఉన్నారు. వాక్యం వింటున్న ప్రియ సోదరుడ సహోదరి, ఈరోజు మన జీవితంలో అన్నీ ఉన్నాయి, కానీ ప్రభువు లేకపోతే మన జీవితం నిత్యాగ్నికి పాత్రులం అవుతాం. అయితే ప్రభు యొక్క ఆశ ఏంటి, నా మీద, మన మీద ఉన్న ఆశ ఏంటో చూద్దాం. చూడండి, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, ఎందుకనగా మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. రక్షణ పొందుటకే. ఈ రెండవ వ్యత్యాసం మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ బుద్ధి లేని కన్యకల్లో ఏమి లేవు తెలుసా, మనం సాదృశ్యంగా ఈరోజు మనం తీసుకుంటే ఈ బుద్ధి లేని కన్యకలు, ఈ విశ్వాసాలకు మనం తీసుకుంటే, మన విశ్వాసాలను తీసుకుంటే, బిలీవర్స్, సోకాల్డ్ క్రిస్టియన్స్, క్రైస్తవులు అనబడిన వారికి మనం తీసుకుంటే, మనకి ఈ మాట అప్లై చేసుకుంటే, ఈరోజు ఆ బుద్ధి లేని కన్యకల్లో ఏమీ లేదు అనంటే ప్రార్థన జీవితం లేదు, వాక్య అనుభవం లేదు, పరిశుద్ధాత్మ అనుభవం లేదు. 4వది ఆత్మఫలాలు లేవు వారి జీవితంలో. ఈ బుద్ధిగల కన్యకలు మనం చూస్తూ ఉన్నప్పుడు వీరి జీవితాల్లో ఏమున్నాయి తెలుసా, ఆత్మఫలాలు ఉన్నాయి, వాక్య అనుభవం ఉంది, ప్రార్థన ఉంది, పరిశుద్ధాత్మ అనుభవం ఉన్నాయి. ఇవన్నీ వారు కలిగి వారు ఏమయ్యారు, పెండ్లి కుమారుడిని ఎదుర్కొంటా ఉన్నారు. యేసు ప్రభువును ఎదుర్కొనే అర్హత వారి జీవితంలో ఉంది. అని ఇంకా ఎందుకు ఈ రాకడ ఆలస్యం చేస్తుండే తెలుసా, నీ కోసం, నా కోసం, మనందరి కోసం. ఇంకా మనం ఆయన దగ్గరికి వస్తామని. ఆయన సమీపంగా ఉన్నాడు. అందుకే చూస్తాం చూడండి, ప్రకటన గ్రంథము చివరికి మాట చెప్పిన ప్రదిస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ వచనం, ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుని తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినట్లా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఐఎమ్ నాకింగ్ అట్ యువర్ డోర్. హృదయం అనే
తలుపునొద్ద అని తడతా ఉన్నాడు. ఆంధ్రకేశ్వర కీర్తనలో మంచి పాట మనం చూస్తాం. హృదయం అనేది తలుపునొద్ద యేసునాథుండు. ఆయన అక్కడ నిలిచి సదయుడగుచు తట్టుచుండు సకలా విధములకు, అందరికి కూడా ఆయన ఏం చేస్తున్నాడు? తడుతున్నాడు. ప్రతి పరిస్థితిలో కూడా ఆయన తడుతున్నాడు. పాప పరిస్థితి ఉందేమో, శ్రమల్లో వెళ్తున్నామేమో, శోధనలో వెళ్తున్నామేమో, తక్కిన కన్యకల్లాగా ఉన్నామేమో మన జీవితం. అయితే బుద్ధిగల కన్యకలుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. బుద్ధిగల కన్యకలుగా మన జీవితాలను మనం మార్చుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే ఆ వాయిస్, ఆ కేక వినబడిందో వారు సిద్ధపరచుకున్నారు. వారు అక్కడ చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనం. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయారు. కేక వినబడింది. వీరు అప్పుడు పోదామనుకున్నారు. బుద్ధి లేని కన్యకలు వారు ఏమైపోయారు? వారి జీవితంలో ఆ ఒక గొప్ప విందును కోల్పోయారు, గొప్ప అనుభూతిని వారు కోల్పోయారు. కానీ ఈ బుద్ధిగల కన్యకలు ఏం చేశారంటే, కేక వినబడిన తర్వాత చక్కబరుచుకున్నప్పుడు, తమ దివిటీలు చక్కబరుచుకున్నప్పుడు వారు ఏమవుతున్నారు? ఆ పెండ్లి కుమారుడితో పాటు వారు ఉండటానికి వారు సిద్ధమయ్యారు. అందుకే మనం 13 చివరి వచనం చూసినప్పుడు, ఆ దినమైనను గడియనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండడి. మెలకువగా ఉండడి అన్నప్పుడు ఆధ్యాత్మిక లోతుల్లో మనం వెళ్తున్నప్పుడు, ఆత్మీయ జీవితంలో మనము మెలకువగా ఉండాలి. ప్రార్థనలో, వాక్యములో, ఆత్మఫలాలలో, క్రీస్తు వలె జీవించే అనుభవములో క్రీస్తులోకి మార్చబడుతున్నామని కొరింథీ పత్రికలో పౌలు ఆయన అంటాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. ఎంత మనం చేసినా ఆయన చిత్తం నెరవేర్చకపోతే, శరీరాశ, నేత్రాశ, జీవుడును విడిచిపెట్టకపోతే మనం ఆయనతో పాలు పంచుకోలేం. ప్రియమిత్రులారా, ఇంకనైనా మన జీవితంలో విని ఆయన దగ్గరకు వద్దాం. ఆయన ఇంకా ఆ సింహాసనం మీదే ఉన్నాడు. ఆయన ఇంకా నిన్ను నన్ను చేర్చుకోవాలని ఆశపడుతున్నాడు. ఆ తక్కిన కన్యకలు విడిచిపెట్టారు. అయ్యా అయ్యా అని తలుపు తిమ్మన్నా కూడా తెరవలు. ఇరు కూడా ప్రభువా ప్రభువా అని మనం పెదవులతో స్తుతిస్తున్నామేమో, ప్రభువా ప్రభువా అని పాడుతున్నామేమో, ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నామేమో, వాక్యాలు చెప్తున్నామేమో, కానీ మన జీవితం దేవునికి దూరంగా ఉందేమో. ఆయన దగ్గరికి తెచ్చుకునే గొప్ప తరుణం, గొప్ప సమయాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి రాగలిగితే ఆయన మన దగ్గరికి వచ్చి ఆయన హత్తుకొని మన జీవితాన్ని కృప చూపించి నడిపిస్తాడు. అట్టి కృప ప్రభువు మనకు సహాయం చేయను గాక. తల వంచుతాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి యేసయ్య, నీ బంగారు పాదాలకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తాం నాయన. బుద్ధిగల కన్యకలు ప్రభువా తమ దివిటీలు చక్కబట్టుకున్నారు ప్రభువా. బుద్ధి లేని కన్యకలు ప్రభువా సిద్ధులలో నూనె తీసుకొని పోక పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు ప్రభువా వారు వెలివేయబడ్డారు. కానీ బుద్ధిగల కన్యకలు ప్రభువా చక్కపరుచుకున్నారు కనుక ప్రభువా వారు లోపలికి ప్రవేశించగలిగారు నాయన. విన్న వాక్యం వ్యర్థము కాకున్నట్లు ప్రతి ఒక్కరి హృదయాల పదిలపరిచి స్థిరపరిచి బలపరచమని నీకే సమస్త ఘనత మహిమ ప్రారంభించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున పేరిట ప్రార్థించడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ us all. ప్రైజ్ ది లార్డ్.